బ్రేకింగ్ న్యూస్ చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది. ఇచ్చిన అప్పు అడిగాడని ఓ వ్యక్తిని చంపి నూతనంగా నిర్మించిన ఇంట్లో పూడ్చిపెట్టాడు. అమరావతి కాలనీకి చెందిన ప్రభాకర్ కు బెంగళూరుకు చెందిన శ్రీనాథ్ 40 లక్షల రూపాయలు అప్పిచ్చారు. తిరిగి చెల్లించాలని అడిగినా ఇవ్వలేదు. ఈ పరిణామాల మధ్య వారం రోజుల క్రితం కుప్పం వచ్చిన శ్రీనాథ్ అదృశ్యమయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు బెంగళూరులో ఫిర్యాదు చేశారు. కర్ణాటక, ఏపీ పోలీసుల విచారణలో శ్రీనాథ్ హత్యకు గురైనట్టు తేలింది. మృతదేహం కుప్పంలో గుర్తించారు. అప్పు అడిగాడని తిరిగి అడిగినందుకు వ్యక్తిని చంపిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, ప్రస్తుత చిత్తూరు జిల్లా కుప్పంలోని అమరావతి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. వారం రోజుల క్రితము అదృశ్యమైన శ్రీనాథ్ అనే వ్యక్తిని ప్రభాకర్ అనే వ్యక్తి తన నూతనంగా నిర్మించిన ఇంట్లో చంపివేసి పూడ్చిపెట్టినట్లు సమాచారం అందింది. ప్రభాకర్ శ్రీనాథ్ సమీప బంధువులు. ప్రభాకర్ ఏదైతే శ్రీనాథ్ కుటుంబం గతంలో కుప్పంలో నివాసం ఉండేది, ఆ తర్వాత బెంగళూరుకి వెళ్లిపోయింది. బెంగళూరులో ఉన్న శ్రీనాథ్ వద్ద ప్రభాకర్ 40 లక్షల రూపాయల వరకు అప్పుగా తీసుకున్నట్లు సమాచారము. ఆ అప్పు గత ఏడాది కాలంగా రేపు మాపంటూ వాయిదాలు వేస్తున్న నేపథ్యంలో వారం రోజుల క్రితం ఏదైతే ఇటు శ్రీనాథ్ కుప్పానికి వచ్చే అప్పు గట్టిగా అడగడంతో వారి మధ్య వాదోపవాదాలు పెరిగి శ్రీనాథ్ను చంపివేసి ఆ తర్వాత తన ఇంట్లోనే, అంటే నివాసం ఉండని ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. అయితే ఈ విషయం మీద బెంగళూరులో శ్రీనాథ్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారో ఆ తర్వాత ఏదైతే అతని ఫోన్ కాల్ డేటా ప్రకారము పోలీసులు దర్యాప్తు ప్రారంభించారో అందులో కుప్పంలోని అమరావతి కాలనీలో ఆగిపోయినట్లు సమాచారం రావడంతో కుప్పం పోలీసులకు తెలియజేయడంతో కుప్పం పోలీసులు ప్రభాకర్ మీద అనుమానం వచ్చి అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ముందుగా ఏదైతే ప్రభాకర్ గతంలో కూడా ఒక హత్య కేసులో నిందితుడు. ఈ నేపథ్యంలో అతన్ని పోలీసులు తమ స్థాయిలో విచారణ చేయడంతో అసలు వాస్తవం బయటపడింది. దీంతో ప్రస్తుతం పోలీసులు ఆ కుప్పంలోని ప్రభాకర్ ఇంటి వద్దకు, అమరావతి కాలనీలోని ప్రభాకర్ ఇంటి వద్దకు చేరుకున్నారో అక్కడ ఏదైతే కర్ణాటక పోలీసులు మరికొంతసేపట్లో వచ్చిన తర్వాత ఆ మృతదేహాన్ని వెలికి తీస్తామని చెప్తున్నారు. దీంతో పాటు శ్రీనాథ్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి. అప్పిచ్చిన పాపానికి సమీప బంధువు అయినప్పటికీ ఈ విధంగా దారుణంగా హత్య చేశాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ప్రభాకర్ గతంలోనే ఇలాంటి వ్యవహారాలు నడిపాడు. ముఖ్యంగా దాడులు చేయడం, అదేవిధంగా దౌర్జన్యాలకు దిగడం అతనికి పరిపాటని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి అటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా విచారణ జరిపిన నేపథ్యంలోనే ప్రభాకర్ విషయం బయటపడింది. ప్రభాకర్ ఈ విధంగా చంపడానికి కారణం అప్పు అడగడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు మరికొంతసేపట్లో మృతదేహాన్ని వెలికి తీయనున్నారు. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ దామోదర్.